స్టార్ సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడడం కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ స్టార్ హీరోయిన్ నటించిన 2 సినిమాలు కేవలం 2 రోజుల గ్యాప్ లో థియేటర్లోకి రావడం మాత్రం చాలా రేర్. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార కెరియర్ లో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి అది ఆమె స్టార్డమ్ కు ప్లస్ అవుతుందా, లేక 2 సినిమాల రిజల్ట్ ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా? ఆగస్టు 26న రిలీజ్ కాబోతున్న మూవీ టాక్సిక్. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీలో నయనతార గంగా అనే కీలక పాత్రలో కనిపించనుంది. చేతిలో గన్తో పవర్ఫుల్ లుక్ తో ఇప్పటికే క్యూరియాసిటీ పెంచింది నయన్. ముఖ్యంగా KGF 2 తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్టులో నయనతార పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఇక టాక్సిక్ వచ్చిన 2 రోజులకే అంటే ఆగస్టు 28న నయనతార మెయిన్ లీడ్ లో నటించిన హాయ్ థియేటర్లలోకి రానుంది. కవిన్తో కలిసి నటించిన ఈ సినిమా పూర్తిగా భిన్నమైన జానర్లో తెరకెక్కింది. ఎలాంటి విలన్లు లేకుండా సింపుల్ గా నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హాయ్ను రూపొందించారు. అంటే 2 రోజుల్లోనే నయనతార 2 వేర్వేరు ఎమోషనల్ వర్డ్స్ లో కనిపించబోతోంది. ఒకటి భారీ యాక్షన్ సినిమా, మరొకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామన్ గా ఒక హీరోయిన్ సినిమాలు 2 రిలీజ్ అవుతుంటే ఒకదానికి మరో సినిమా నుంచి గ్యాప్ ఉండేలా చూస్తారు. కానీ నయనతార విషయంలో 2 రోజుల గ్యాప్ లోనే 2 సినిమాలు రావటం ఆమె మార్కెట్ కు ఒక రియల్ టెస్ట్ గా మారింది. ఒకవైపు యష్ తో టాక్సిక్, మరోవైపు కవిన్ తో హాయ్. ఒకటి మాస్ యాక్షన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తే మరొకటి ఫ్యామిలీ విమెన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది. కాబట్టి 2 సినిమాలు ఒకదానికొకటి ఎంతవరకు పోటీ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 2 సినిమాల రిజల్ట్ ను కేవలం హిట్ ఫ్లాప్ లెక్కల్లో చూడలేం. టాక్సిక్ లో కీలక పాత్రగా కనిపిస్తూ పాన్ ఇండియా ఆడియన్స్ కు దగ్గరవ్వాలని చూస్తే హాయ్లో మెయిన్ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను కనెక్ట్ అవ్వాలనుకుంది. 2 సక్సెస్ అయితే నయనతార మార్కెట్ ఎంత వైడ్ గా ఉంటుందో ప్రూవ్ అవుతుంది. కానీ ఏదైనా సినిమా అంచనాలు అందుకోకపోతే 2 రోజుల గ్యాప్ లో వచ్చిన రిలీజుల వల్ల నయన్ బ్రాండ్ నేమ్ మీదే ఎఫెక్ట్ పడుతుంది.